హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతవారు గాని కాంతదాసులే అని ఒక సామెత ఉంది. అలాగే ఎంతటి వాడైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే, వాళ్ళు పదవి దాసులైనా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గతంలో కేసీఆర్ తోటి విభేదిస్తూ తరచూ కేసీఆర్‌ని అభిప్రాయ భేదాలు చేస్తూ, తరచూ అతనితో స్నేహం చేసి తనతో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు కూడా గతంలో కేసీఆర్‌ని తరచూ విమర్శిస్తూ తాము సచ్చీలులమనో, నిజాయితీ పరులమనో, ప్రజానాయకులమనో లేదా స్వార్థరహిత నాయకులమని పేరు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పదవుల కోసం తెరచాటున రాజకీయాలు చేస్తున్నారు, ఎత్తుకు పై ఎత్తులేస్తున్నారు. మాకు పదవులు కావాలి అని అలకపోనినట్టు కూడా తెలుస్తుంది. అందులో మొదటి శ్రేణిలో ఉన్నారు మన కోదండరామ్ సార్ గారు. కోదండరామ్ గారు సారు మనకు తెలుసు, కేసీఆర్‌ను విభేదించిన తర్వాత తను ఒక సత్యవంతుడని, తాను ఒక నీతిమంతుడని, ప్రజానాయకుడంటూ కీర్తించి ఆ ప్రజలు ఏ విధంగా అతన్ని కీర్తించారో, ముఖ్యంగా కేసీఆర్‌ని విభేదించే మీడియా అంతా కూడా అతన్ని ఒక వీరుడిగా, ధీరుడిగా పొగిడాడు ఆ రోజు. తానేదో నీతివంతమైనటువంటి ప్రజానాయకుడిగా తనకు తానుగా స్వయం ప్రకటించినటువంటి నాయకుడు కోదండరామ్ గారు ఈరోజు పదవుల కోసం అర్రలు చాస్తూ కాంగ్రెస్ తోటి స్నేహం చేసిన విధానం మనం చూసాం. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ భావజాలం ఉన్న ఉద్యమకారుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించరు. కాంగ్రెస్ చేసిన ద్రోహానికి, కాంగ్రెస్ చేసిన అవలంబించినటువంటి విధానానికే కదా ఆనాడు ఉద్యమం ఎంత నష్టపోయిందో తెలుసు. అయినా కూడా ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ తోటి ఈరోజు కోదండరాము స్నేహం చేస్తున్నాడు. స్నేహమే కాదు, భాగస్వామ్యం చేస్తున్నాడు. భాగస్వామ్యం అంటే మండలి చైర్మన్ పోస్ట్ కోసం కానీ, లేదా తెలంగాణ సలహాదారుడు పోస్టు కానీ, ఇంకా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దీని అర్థం కేవలం ఆ రోజు కేసీఆర్ దగ్గర పదవుల పంపకాడ వీళ్ళు ఈర్ష్యాద్వేషాలతో ఉన్నారు కానీ, కేవలం ఒక ప్రొఫెసర్ కోదండరామ్ సారే కాదు, ఈ కోవాలో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి మనం చూద్దాం. ఆకునూని మురళి గారు, అందశ్రీ గారు, పాషం యాదగిరి సారు, ఇంకా పోతే ఇంకా ఆశావాళ్ళ లిస్టులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పేరు వినపడుతుంది ఆశావాళ్ళలో. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ భావజాలానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి పేరుకి ఏం సంబంధం లేదు. అతను ఒక ఐడియాలజికల్ సపరేట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వెళ్ళే అబ్జెక్షన్లో కూడా కోదండరామ్ రెడ్డి గారిది, ఆకునూరు మురళి గారి, పాషం యాదగిరి, అందశ్రీ వీళ్ళంతా కూడా బిఎస్ రాములు లాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ ఐడియాలజీకి కేసీఆర్ విభేదించారు, వాళ్ళ పదవుల ఆశతోటి విభేదించారని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మాత్రం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీట్లు కావాలని, లేదా మాకు ఉన్నతమైనటువంటి కమిషనర్లు కావాలని వీళ్ళు తెరాయనక రాజకీయం చేస్తున్నారు. అంటే వీళ్ళకు పదవులే అలంకరణగా తప్పించి తెలంగాణ ప్రయోజనాలు కాదని స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా తెలంగాణ ప్రయోజనాలు అయితే కేసీఆర్ చేసినటువంటి చాలా వాటికి వీళ్ళు వ్యతిరేకంగా కోర్టులో దావాలు వేసినటువంటి విషయాలు కూడా మనకు తెలుసు. అంటే కేవలం వీళ్ళకు ప్రజా ప్రయోజనాలు తప్పించి వాళ్ళ వ్యక్తిగత పదవులే ముఖ్యమని అర్థం వస్తుందా అని ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. వేచి చూద్దాం, మరి రేవంత్ రెడ్డి వీళ్ళకి పదవులు ఇస్తారా, పదవులు ఇవ్వకపోతే వీళ్ళు మళ్ళీ కేసీఆర్ విమర్శించినట్టే విమర్శిస్తారా లేదా కూడా మనం వేచి చూద్దాం.